హే హలో దోస్తులు, మీషో నుంచి ఆర్డర్ వచ్చింది. అబ్బాయి ఎందుకు వచ్చిందా అనిపించింది. మీషో ఫస్ట్ ఆర్డర్ ప్యాక్ చేసినంత జోష్ ఇప్పుడు నా దాంట్లో అస్సలు లేదు. తుస్ అయిపోయింది, ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువైపోతున్నాయి మనకి. ఇప్పుడు ఆర్డర్ ప్యాక్ చేద్దామంటే ఆ కవర్ ఏమో సగం అతుక్కుపోయింది అనమాట. తీస్తుంటే కవర్ మొత్తం జినిగిపోయింది. ఇంకా అట్లా ఇట్లా తీసి పెడదామని అనుకున్నా, మొత్తం తీసే వరకు మొత్తం జినిగిపోయింది. వచ్చేదే ₹2 ₹3 అయినా అంటే ఇంకా మీషో కవర్లు కూడా సగం అతుక్కొని వస్తున్నాయి. నాకు ఒకటే బాధ అవుతుంది, నన్ను చూసి చాలా మంది సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసి సేల్ చేద్దామని అనుకుంటున్నారు. ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇంకా డిఎమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అక్క చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని. నాకేమో చెప్పబుద్ధి అయితే లేదు, ఎందుకంటే ఇట్లా రిటర్న్స్ వస్తే మనకేం లాభం ఉండదు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక వీడియో పెట్టంగానే ఎన్ని కమెంట్స్ వచ్చినాయో అట్లనే ఒక సిస్టర్ కూడా కమెంట్ చేసింది. మీషోలో అన్ని టైం పాస్ ఆర్డర్స్ చేస్తారు, రిటర్న్స్ కి సిల్లీ రీజన్ చెప్పి రిటర్న్స్ పెడతారు. సెల్లర్స్ కి రిటర్న్ షిప్ చార్జెస్ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినా రిటర్న్స్ వస్తున్నాయి. మీషోలో రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ కస్టమర్ కి వేయాలి. అలా అయితేనే కస్టమర్ ఐటమ్ ని రిటర్న్ చేయడానికి కొంచెమైనా ఆలోచిస్తారు. చార్జెస్ వాళ్ళు బేర్ చేస్తే కానీ ఈ టైం పాస్ ఆర్డర్ సెల్లర్స్ కి వచ్చే చిన్న ప్రాఫిట్ మొత్తం రిటర్న్ షిప్పింగ్ లోనే పోతుంది. రిటర్న్ షిప్పింగ్ చార్జెస్ కస్టమర్ కి పడితే బాగుంటుందని యాజ్ ఎ మీషో సెల్లర్ గా మీరు ఎంత లాస్ అయి ఉంటే ఇంత పెద్ద రిప్లై ఇస్తారండి బాబు. నిజంగా సేమ్ ఫీలింగ్ నా. షిప్పింగ్ చార్జ్ ఏదో కస్టమర్ కి వేస్తే మనకి తిప్పలు అయితే తప్పుతాయి అనమాట. అప్పుడైనా కొంచెం ఆలోచిస్తారు నిజంగా రిటర్న్ చేయడానికి. ఈ శారీని మొత్తం తీసి మంచిగా చూసి బాగుందా బాగాలేదా అని చూసి ప్యాక్ చేసి పంపిస్తే ఒకవేళ ఇది రిటర్న్ వచ్చే టైంకి దాని హాలత్ ఎట్లుంటది. నేను 2 కవర్ల ప్యాక్ చేస్తున్నా, ఆ 2 కవర్లు ఉండే అనమాట. వేరే ఏ కవర్లను వస్తుంది, అది క్లెయిమ్ చేద్దామని చూస్తే మళ్ళీ అది లేదు ఇది లేదు అని చెప్పి అదేమో క్లెయిమ్ అటు తిప్పి ఇటు తిప్పి సెల్లర్స్ కి అయితే నిజంగా బొక్క పడుతుంది. నిజంగా మీకు ఎవరికైనా బిజినెస్ చేయాలని అనిపిస్తే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ త్రూగా అయితే వెళ్ళండి, పోతే ఇంటి దగ్గర అమ్ముకోండి అనమాట. నేను ఇచ్చే నా సజెషన్. లాస్ అయినా సరే మేము మీషోలోనే చేస్తామంటే ఇంకా నేనేం చేయాలి, ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, ఎట్లా క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి అన్ని వీడియోలు పెట్టినా, కావాలంటే ఇంకా చెక్. నా చేతిలో ఉన్న సారీస్ అయితే ఇంకో కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను.